మరి కార్యక్రమానికి చాలా మంది చిన్నారులు వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. మరియు అసలైనటువంటి శ్రీకృష్ణ యొక్క గురించి మనకి తెలిపించే దానికోసం సుగంధ దీది గారు కూడా విచ్చేస్తున్నాడు. మరి ఒక నిమిషం కృష్ణుని రచన అయితే రచయిత ఆ పరమపిత పరమాత్మ శివుణ్ణి ఒక్క నిమిషం మనం మనస్ఫూర్తిగా ఆ రచయితని తలంపు చేసుకొని ఈనాటి కృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు మనము మొదలు పెడతాం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్తున్నాను. కృష్ణాది అర్థం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ, శ్రీకృష్ణ అంటే అర్థం కృష్ణ అంటే ఆకర్షణ చేసేవాడు. ఆకర్షణ ఎవరు చేస్తారు వాడి పేరు కృష్ణ అని వస్తుంది. అది కూడా శ్రీకృష్ణ అంటే శ్రేష్టమైన ఆకర్షణ. ఇప్పుడు మనుషులకు వెరైటీ ఆకర్షణ ఉండాలి కదా. సినిమా అట్రాక్షన్ ఉంది, డ్రెస్ అట్రాక్షన్ ఉంది, బ్యూటీ అట్రాక్షన్ ఉంది. ఈ అట్రాక్షన్ వేరే. అయితే శ్రీకృష్ణ అంటే చాలా శ్రేష్టమైన అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ కంపేర్ చేశాను ఇప్పుడు ఉండే అట్రాక్షన్. అయితే ఎవరికి శ్రీకృష్ణుడి పైన అట్రాక్షన్ ఉంటుంది. మనకు కూడా అంత అట్రాక్టివ్గా కావాలంటే మనలో అదే శక్తి ఉండాలి. ఏ శక్తి ఉంటే అంత అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్కు ఆధారం మీరు కూడా అంత అట్రాక్టివ్గా ఉండాలంటే దాని ఆధారం పవిత్రత. సో పవిత్రంగా ఉండే దాని వల్లనే ఆ శ్రీకృష్ణకు ఆ దివ్యజాతి శక్తి, ఆ పవిత్రత శక్తి, దాని నుంచి అంత అట్రాక్షన్. అయితే దేని రూపంలో శ్రీకృష్ణ చాలా అట్రాక్టివ్గా ఉంటారు. దానికంటే ఎక్కువ అట్రాక్షన్ ఎవరు మాకు సదా పవిత్రంగా ఉండేవారు. ఎవరు సదా పవిత్రంగా ఉంటారు వాళ్ళు కృష్ణ కంటే ఎక్కువ అట్రాక్టివ్. ఏంటంటే కృష్ణ ఆత్మ కూడా వాళ్ళపైన అట్రాక్ట్ అయ్యి మనుషులందరికీ కృష్ణ అట్రాక్షన్ అంటే కృష్ణకు ఆ భగవాన్ శివబాబా పైన అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ ఆధారంనే మనం కూడా అట్రాక్టివ్గా అవుతాం. ఎంతంత మనకు శివబాబా పైన ఆకర్షణ ఉంటుందో అంత మన స్వరూపం కూడా ఆకర్షణ మూలంత అయిపోతుంది. అయితే మనుషులకు ఇది తెలియలేదు. ఎవరు యాక్చువల్గా వచ్చి అందరూ అట్లా చేశారు. అట్లా వాళ్ళు అనుకున్నారు మనుషులు శ్రీకృష్ణ 16,108 మంది మహారాణిగా చేస్తున్నారు. అట్లా కృష్ణ ఇప్పుడు చూస్తారు శ్రీకృష్ణుడు 16,108 మందిని పిలుచుకుపోయింది. అయితే కృష్ణ ఏం చేస్తారు? అంతమందిని పిలుచుకొని ఏం చేస్తారు? సత్యుగంలో ఒక్కరికి ఒకరే ఉంటారు, ఒక్కరికి ఇద్దరు కూడా లేదు. మరి చూపించారు రాధా, రుక్మిణి, మరి సత్యభామ, ఇంకా 8 మంది స్పెషల్ ఆత్మలు. ఆ స్పెషల్లో కూడా రాధా చాలా స్పెషల్ చూపిస్తారు. 16 మంది స్పెషల్, దాంట్లో కూడా 8 మంది చాలా స్పెషల్. ఆ స్పెషల్లో కూడా స్పెషల్గా రాధాని చూపిస్తారు. యాక్చువల్లీ అదంతా ఎక్కడ జరిగిందంటే సంగం యుగం. ఈ సంగం యుగంలో పరమాత్మ వచ్చి శ్రీ పరమాత్మ అవతరణ అయ్యి మనందరినీ స్త్రీగా తయారు చేసి 16,108 మందిని
విశ్వ మహారాజా మహారాణిగా చేశారు. దాని వాళ్ళు కృష్ణ కోసం చెప్పినారు. ఈ విధంగా సంగం యుగాల్లో జరిగిన లీల ఏముందో ఆ లీలనే కృష్ణ కోసం చూపించినారు. శివలీలానా లేదు కృష్ణ లీలానా? ఏ లీల జరిగింది? శివలీల జరిగింది. అయితే శివుడు కనిపించరు, గుప్తంగా ఉండే దానివల్ల అందరికంటే హైయెస్ట్ మనకి ఎవరంటే కృష్ణ వాళ్ళ పేరును వేసేస్తారు. ఇది చెప్తారు. కృష్ణుడు గోపిలందరూ నీళ్లు తీసుకుని పోయేటప్పుడు ఆ గుండెలో ఏం వేశారు? కాలు వేశారు. నీళ్ళంతా కాలిపోయింది అన్న. కృష్ణ ఏం పట్టింది అంత చేశాను. యాక్చువల్లీ శివబాబా ఏం చేస్తారంటే కుండ అంటే మన తలకు రాడు వేయలేదు, రత్నాలు వేసి పాత సంస్కార స్వభావం అంతా పంపించేసి కొత్తగా మన తలకు రత్నాలతో నిండించినారు శివబాబా. శ్రీకృష్ణుడు కాదు. మళ్ళా ఇది నుంచి వస్తారు. శ్రీకృష్ణుడు గోపిలందరూ స్నానం చేసేటప్పుడు వాళ్ళ డ్రెస్సులన్నీ తీసుకుని పోయి చెట్టు పైన పెట్టేస్తారు. అట్లా పని అంతా ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? మనిషి అదే చేస్తే జైల్లో వేస్తారు లేదా? అదే పని కృష్ణ కూడా చేసేది అవసరం లేదు. అయితే శివబాబా ఆ పని చేస్తారు. శివబాబా ఎప్పుడు చేశారు ఆ పని? మనందరూ జ్ఞాన స్నానం చేస్తూ ఉండేటప్పుడు మన శరీర రూపీ డ్రెస్సునే మార్పించేశారు. మన ఆత్మని చాలా శ్రేష్టంగా తీసుకుని పోయినారు. దాని ద్వారా వాళ్ళు కృష్ణ ఈ విధంగా చేసినట్టుగా చెప్తారు. అంటే అంత ఆలోచన చేసేది మనిషి. అట్లా ఉంటే వాళ్ళకు రిమార్క్స్ వస్తాయి, బ్యాడ్ రిమార్క్సే వస్తాయి. అయితే పరమాత్మ చేసిన దాని వల్ల అది దివ్యంగా మారిపోయింది. అట్లా పరమాత్మ ఏ యాక్ట్ చేసినా దివ్యంగా చేస్తారు. ఆ దివ్యత శక్తి దాంట్లో నిండి ఉంటుంది పరమాత్మ చేసి. సో భగవాన్ ఇది చేసిన దానివల్ల మనందరూ పవిత్రంగా అయిపోయాం. ఊరికే మన డ్రెస్సులో తీసుకుపోయి చెట్టు పైన పెడితే పవిత్రం అవుతారు. లైక్ జ్ఞాన స్నానం చేసేటప్పుడు మన అశరీరిగా చేసేస్తారు. శరీర రూపీ డ్రెస్సులను తీసుకొని అంటే పంపించేస్తున్నారు. అది అర్థం అక్కడ మాట. తర్వాత మళ్ళీ చూపించినారు. శ్రీకృష్ణుడు మురళి వాయించేటప్పుడు గోపిలందరూ ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పని వదిలేసి వచ్చేసారు. కాళ్ళు స్లిప్పర్ కూడా లేదు. పాలు పొంగిపోతా ఉంది, చపాతి మాడిపోతా ఉంది. ఆయన అందరినీ వదిలేసి వచ్చేసారు. ఎక్కడ వచ్చినారు? మురళి వినేదాన్ని. ఆ మురళిలో ఎంత ఉంది శక్తి? మరి ఏ మురళి ఉండొచ్చు? అది వాస్తవంగా జ్ఞాన మురళి శివబాబా వీళ్ళ ద్వారా చెప్తున్నారు. అయితే కృష్ణని అక్కడ ఎందుకు చూపించినారంటే అదే శ్రీకృష్ణ ఆత్మ దాని లోపల ఉండేది. శ్రీకృష్ణుడు ఆత్మ మొదటి జన్మలో ఆ పేరు ఉంటుంది. లాస్ట్లో వచ్చేటప్పుడు పునర్జన్మం తీసుకొని అదే ఆత్మ సాధారణ రూపాల్లో బ్రహ్మ అయిపోతారు. ఆ రూపాన్ని చూపించినారు కృష్ణ రూపం. అయితే భగవాన్ వీళ్ళ ద్వారా చేసిన కాలుష్యంలో ఇదంతా లీలా జరిగింది. తర్వాత మరి ఈ మురళిలో మ్యాజిక్ పవర్ ఉంది చెప్తారు. ఇప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారు. మురళి వాయించే నేర్చుకుంటున్నారా లేదా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అదొకటి మురళి. ఆ మురళి అందరూ నేర్చుకోవచ్చు. అయితే ఏమంటే దానికి జాదు లేదు. ఏం జాదు ఉంది? ఏం మ్యాజిక్ పవర్ ఉంది మురళిలో? మురళిలో ఏ మ్యాజిక్ పవర్ అంటే పరమాత్మ చెప్పే జ్ఞాన మురళిలో
మనిషిగా దేవతగా చేసే ఆ మ్యాజిక్ పవర్, ఆ మ్యాజిక్ పవర్ వేరే. ఇప్పుడు మెజిషియన్స్ అంతా వాళ్ళు ఏమో చేస్తారు, ఏదో చేస్తారు, పేపర్ ఉంటుంది దాన్ని ఏమో చేస్తారు, ఆ మ్యాజిక్ వేరే. అయితే ఈ మ్యాజిక్ ఏమంటే మనిషిలో దేవతగా చేసే ఆ శక్తి, మ్యాజిక్ పవర్ మురళిలో ఉంది. జ్ఞాన మురళిలోనే అది ఉండేది. అది కూడా ఎవరికి ఆ మురళి? శ్రీకృష్ణుడుగా, శివ. అయితే కృష్ణుని మురళీధర్ చెప్తారు. మురళీధర్ అంటే అర్థం ఏమంటే పరమాత్మ చెప్పిన ఆ మురళిని తన స్వరూపంలో తీసుకొచ్చిన, ప్రాక్టికల్ లైఫ్లో తీసుకొచ్చింది ఫస్ట్ నెంబర్ ఆత్మ, ప్రజాపిత బ్రహ్మ. అందువల్ల వాళ్ళని మురళీధర్ చెప్తారు. ఎవరందరూ మురళి స్వరూపం అయిపోతారు, వాళ్ళందరూ కూడా ఏమవుతారు? మురళీధరే అవుతారు. అర్థమైందా? సో మనది కూడా అదే లక్ష్యం. ఆ మురళిని ఎప్పుడు మనం ధారణ చేసుకుంటాము, అప్పుడు మన జీవనం చాలా పర్ఫెక్ట్గా, సుందరంగా అయిపోతుంది. శ్రీకృష్ణుని ప్రతి ఒక్క పార్ట్ కూడా చూడండి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చాలా మంది మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్ ఇస్తారు. దేని చూసి? శరీరాన్ని, పర్సనాలిటీని. అయితే శ్రీకృష్ణునికి ఉండే పర్సనాలిటీ ఎవరికి? ఎవరా? అంత బ్యూటీ ఉందా? అంత పొజిషన్ ఉందా? అంత బుద్ధిశక్తి ఉందా? ఇప్పుడు అయితే అదంతా కృష్ణుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ దగ్గర ఉండి వచ్చింది. పరమాత్మ సర్వశక్తివాన్, సర్వశక్తివాన్ దగ్గర ఉండి శ్రీకృష్ణుడికి అంత బుద్ధిశక్తి వచ్చింది. అది చేస్తాను ఇట్లా సాగు చెప్తారు చూడండి. అది చాలా పెద్ద రాక్షసుడు. ఇది సాగు చెప్పే చాలా మంది మొసలి తన పొట్టలు వేసుకుంటారు. మొసలి అంటే కాలం చెప్పేవాడు. అర్థమైందా? ఆ విధంగా ఇక్కడ కూడా ఎందుకు క్లాసుకు రాలేదు? ఏదో ఒక కారణం చెప్తారు. ఎందుకు మీరు యోగా చేయలేదు? కారణం చెప్తారు. చెప్తారా లేదు? ఎందుకోసం నువ్వు శాంతిగా ఉండేదానికి లేదు? కారణం చెప్తారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు అందుకే నేను ఇట్లా ఉన్నాను. ఈ కారణం చెప్పేది చాలా పెద్ద రాక్షసి. దాని చాలా సూక్ష్మ రాక్షసి. ఇదంతా దొంగ కూడా సూక్ష్మంగా వచ్చే రాక్షసి. ఈ మొదటి కూడా సూక్ష్మంగా వచ్చే రాక్షసి. మొదటి రాక్షసిని చూపిస్తారు. పూతన ఏం చేస్తుంది అంటే పూతన అంటే ఇక్కడ ఏం అర్థం అంటే ఎవరెవరు బాబా బిడ్డలు వస్తారు కదా క్లాసు మొదట్లో వాళ్ళు బయట వాళ్ళు రాంగ్ అభిప్రాయం ఇస్తారు. రాంగ్ అభిప్రాయం ఇచ్చి వాళ్ళని అప్పుడే బ్రాహ్మణుగా ఉండే వాళ్ళని శూద్రగా చేస్తారు. రాంగ్ అభిప్రాయం ఇచ్చి బ్రహ్మ బాబా కూడా ఎంతమంది రాంగ్ అభిప్రాయం ఇచ్చినారు. నువ్వేమి ఎవరు చెప్పాలి, నువ్వు చెప్తావు ఇది రాంగ్ కదా అంటారు. పవిత్రంగా ఉండేదాన్ని శివాల ప్రేరణ ఇస్తారు. బ్రహ్మ బాబాని ఉంటారు అనుకొని పవిత్ర జీవనాన్ని క్యాన్సిల్ చేయించుకోవాలని చెప్పినారు. ఇట్లా ఇంత అభిప్రాయం ఇచ్చేవాళ్ళందరూ పూతరాగా అర్థమైందా? ఆ పూతర ఏం చేస్తుందంటే పాయిజనస్, ఆమె లోపల పాయిజన్ ఉంది. ఆ పాయిజన్ ఇస్తే ఏమవుతుంది? అట్లా చాలా మంది బ్రాహ్మణ ఆత్మలు కొత్తగా ఎదిగే చిన్న బిడ్డ అప్పుడే పూతన వస్తుంది. దేనికి వస్తుంది? కృష్ణుడి నుంచి చంపేయాలి, రాక్షసు పంపిస్తాడు. అయితే ఇక్కడ కూడా కొత్తగా వచ్చిన వారిని బయట చాలా మంది పూతనాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? రాంగ్ అభిప్రాయం ఇస్తూ ఉంటారు. దాని నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. అట్లా బాబా బిడ్డగా ఉండకూడదు, దేవత కాకూడదు, చంపేస్తారు. వాళ్ళు కలియుగాన్ని తీసుకుపోవాలి.
ఫస్ట్ రాక్షసి అది వస్తుంది, మళ్ళా ఇంకొక రాక్షసు వస్తారు, పాములాగా వస్తుంది రాక్షసు. ఇట్లా అనేక రాక్షసులు వస్తారా లేదా? అదంతా ఒక్కొక్క దాన్ని కూడా సంహారం చేసింది కృష్ణ. దేంతో? జ్ఞాన మురళితో. జ్ఞానం, యోగం, ఈ రెండే ఆయుధాలు. కృష్ణ చేత వేరే ఏ ఆయుధాలు లేదు. ఏమేమి ఉంది? ఒకటేమో మురళి ఉంది, ఇంకొకటి స్వదర్శన చక్రం. ఆ స్వదర్శన చక్రంతో చాలా రాక్షసులను చంపేస్తారు, మన్మత్తులను చంపేస్తారు. మన్మత అంటే తెలుసా? ఏమి మన్మతం అంటే? శ్రీమతం లేని మన్మతం లేని ఎవరికి తెలుసు, అనిష్ట కార్యం. అయితే ఎప్పుడు మనం స్వదర్శన చక్రంలో దేవత అయ్యే లక్ష్యం పెట్టుకుంటాము, అప్పుడు మన్మతాన్ని మనం చక్రం ద్వారా సమాప్తి చేసేస్తాం. మరి మురళి ఒకటి ఆధారం, స్వదర్శన చక్రం ఈ రెండు ఆధారం, దాంతోనే చేసే. తర్వాత చూపిస్తారు శ్రీకృష్ణుడు ఈ భయంకర పాము, ఏ పాము? కాళికా పాము. అది చాలా పాయిజనస్ అంటే పాయిజనస్. దాన్ని మరి స్టేజ్గా చేసుకొని డాన్స్ చేస్తారు. అది స్టేజ్ డాన్స్ చేస్తారు. మన కోసం కూడా బాగా చెప్తారు, బ్రహ్మ బాబాకు అది జయించేస్తారు స్నేహితుని. అట్లా మన కోసం కూడా శ్రీ బాబా చెప్తారు. అది మీరు కూడా ఈ విధంగా వికారాలు, 5 వికారాలు పాయిజనస్ స్నేక్ వస్తే మీరు జ్ఞాన మురళితో మనసు డాన్స్ చేస్తూ ఉంటే అది మీకు స్టేజ్ అయిపోతుంది. స్టేజ్ ఇట్లా మనం దాన్ని స్టేజ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క దానికి కృష్ణుడి లీలా చూస్తే ఒక్కొక్క పాయింట్ది రహస్యం ఉంది, బాగా దాన్ని చెప్తారు. అయితే ఆ శ్రీకృష్ణుడు ఇంకా కొంచెం టైంలోనే వచ్చేస్తారు. కొంచెం టైంలో ఎప్పుడు వస్తారు? కృష్ణ రావాలంటే ఏం చేయాలి? శ్రీకృష్ణుడు రావాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు మనందరం సంపూర్ణ పవిత్రం అయిపోతాం, అప్పుడే శ్రీకృష్ణుడు ఈ భూమిలో వస్తారు. అందువల్ల చాలా మంది అడుగుతారు, సత్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడంటే మనందరూ ఎప్పుడు పూర్తిగా పవిత్రం అయిపోతుంది, అప్పుడే సత్యం. అందుకోసం ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఏం చేయాలి? ఫాస్ట్గా పవిత్రతని పూర్తిగా దృఢ సంకల్పంతో రాఖీ కట్టుకున్నారా లేదా? ఏంటి రాఖీ కట్టుకున్నారు? ప్రతిజ్ఞతో రాఖీ కట్టుకున్నారు. ఆ ప్రతిజ్ఞానంతా ఎప్పుడు ప్రాక్టికల్ తీసుకొస్తారు. అప్పటి వరకు మనం ఈ భూమిలో కృష్ణాన్ని చూసాను లేదు. అందువల్ల ప్రతిజ్ఞాన్ని ప్రాక్టికల్గా తీసుకొస్తే అంటే రక్షాబంధన్ అందరినీ అయిపోతాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అవసరం అవుతారు. పవిత్ర భూమి అంతా పవిత్రం కాదు. శ్రీకృష్ణ వచ్చినప్పుడు కూడా కలియుగాని భయంకర పరిస్థితి వినాశం అవుతూ ఉంటుంది. ఒక సైడ్ వినాశం, ఒక సైడ్ కాపల కార్యం మనం చూస్తూ ఉంటాం. అయితే మనందరం ఏమవుతాం? అదేమో కృష్ణాది విన్నారు కాదు, మనది ఏం స్టేజ్? ఆ స్టేజ్ ఉందా? ఆ స్టేజ్లో మనం చెక్ చేస్తూ పోతుంటారు. ఒరే కృష్ణ జన్మాష్టమి డాన్స్, డ్రామా హ్యాపీగా ఉండేది చూస్తాం. మనం చాలా హ్యాపీ అవుతుంది కృష్ణ జన్మాష్టమి. ఏంటంటే ఈ రోజంతా చాలా ఖుషిగా డాన్స్ చేస్తారు. అయితే మన మనసు అట్లా న్యాచురల్గా సంతోషంగా ఉండాలి. దానికి పవిత్రత అని ఆధారం. చేసిన ప్రతిజ్ఞాంతం ప్రాక్టికల్ చేస్తే చాలా హ్యాపీగా మన మనసు డాన్స్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? అది నిజంగా కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ జ్ఞాపకం. ఓం శాంతి.
Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare
ఉంది ఇప్పుడు, ఆరోగ్య సమస్య. అయితే ఆ ఆరోగ్య సమస్యని సమాధానం చేసాని కోసం మన మేడం గారు చాలా బాగా మంచి ఒపీనియన్ చెప్తారు, మంచి మెడిసిన్స్ ఇస్తారు. మరి ఆ మెడిసిన్స్ కూడా చాలా మందికి ఫ్రీగానే ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫ్రీయే కదా, ఆల్మోస్ట్ అందరికీ ఫ్రీగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఈ పొజిషన్లో ఏమున్నారు, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ డాక్టర్, చాలా మంచి పొజిషన్. మరి వాళ్ళు పరమాత్మని ఆ గిఫ్ట్ ఇచ్చినారు. ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినారంటే అందరూ ఆరోగ్యాన్ని సరి చేసాని కోసం, అందరికీ హెల్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాని కోసం వాళ్ళ బుద్ధిశక్తి కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ అంతా చాలా బాగా దీంట్లో యూజ్ అవుతుంది. అది భగవాన్ ఇచ్చిన గిఫ్ట్. అయితే మేము అనుకున్నాం మేడంని ఎప్పుడు కావాలో అప్పుడు మనం పోయి మీట్ చేయొచ్చు, ఇక్కడే ఉంటారు అట్లా. అయితే చూస్తే సడన్గా ఒక రోజు చెప్పారు, నేను ట్రాన్స్ఫర్ అయినారు మేడం. తెలుసా మీకు? హిందూపూర్ నుంచి అమరాపురంకు ట్రాన్స్ఫర్ అయినారు. అయితే కూడా వాళ్ళు ఇక్కడ వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనకి కాంటాక్ట్ చేయొచ్చు. ఎవ్రీ సాటర్డే ఉంటారు, సండే ఉంటారు. మరి ఇంకొకటి ఏమంటే వాళ్ళు రాజీవ్కి టీచర్ కూడా అయినారు. వాళ్ళు ఊరికే మాతో ఇచ్చేది కాదు. అయితే మన హెల్త్ చూసుకొని మనకు ఆరోగ్యానికి సరిపోయేట్టుగా యోగా కూడా నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు రాజీవ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మరి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ హెల్త్ వచ్చేట్టుగా వాళ్ళు నాకు ఈ శ్రీకృష్ణుని వేషధారణ, గోపికలు వీళ్ళందరినీ చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకం వస్తుంది. వీరిని చూస్తుంటే మేము శ్రీకృష్ణ జన్మాష్టమికి విజయవాడలో నేను చాలా చిన్నప్పుడు ఆ పాప కన్నా చిన్న పాప అప్పుడు నేను కూడా శ్రీకృష్ణుని వేషధారణ చేశాను. కొంచెం పెద్దగా అయిన తర్వాత నువ్వు రాధవి, నీకు రాధ వేషాన్ని ఇస్తావు అనేసి చేశాను. అట్లాగా మాకు మారుతి వ్యాయామశాల అని ఉండేది. అక్కడ రాజయోగం వాళ్ళు కూడా వచ్చి మాకంతా కూడా ఓం శాంతి వాళ్ళు కూడా చిన్నప్పుడు చాలా చక్కగా వేషధారణ చేసి, కాబట్టి నేను అంత చిన్నతనం నుంచి కూడా అసలు ఏంటో తెలియదు, ఓం శాంతి రాజయోగం ఏంటో తెలియని సమయంలో కూడా నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నాకు మళ్ళీ ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ నన్ను మధుబన్ తీసుకొని వెళ్ళి నాకు మంచి సద్బోధన కలిగించిన మీరందరికీ కృతజ్ఞతలు. ఎన్ని సంవత్సరాలకు కానీ నాకు జ్ఞానం రాలేదా అని అనిపించింది ఆ మధుబన్ వెళ్ళిన తర్వాత. కానీ అన్నిటిలోనూ ఉద్యోగ ధర్మం ముఖ్యం కాబట్టి, ఎందుకంటే ప్రతి నెల వేతనం ఇస్తుంది కాబట్టి ఉద్యోగ ధర్మం ముఖ్యం కాబట్టి ఉద్యోగ ధర్మానికే నేను కట్టుబడి ఉన్నాను. కానీ ఉద్యోగ ధర్మంలో కూడా చాలా చక్కని అవకాశం శ్రీకృష్ణ భగవానుడు నాకు అవకాశాన్ని ఇచ్చి ప్రతి ఒక్క బాధని తగ్గించే శక్తిని నాకు ఆయన కలిగించినందుకు వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం.
శ్రీమద్ భగవద్గీతలో అక్కడ కృష్ణుని యొక్క మనస్సు యుద్ధ సమయంలో ఎన్నో విధాలుగా తను అన్ని విద్యల్లో మంచి ప్రావీణ్యం తెచ్చుకున్న తర్వాత కూడా యుద్ధం సమయంలో చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. నేను చెయ్యలేని యుద్ధము అని చెప్పి చెప్తూ ఉంటాడు. దానికి శ్రీకృష్ణ సమాధానం ఇస్తూ ఉంటాడు. దాని గురించి అంతా మనసు యొక్క స్థితి అర్జునుడి ఆ సమయంలో ఎలా ఉంది, మళ్ళీ శ్రీకృష్ణుడు దాన్ని ఎలా పరివర్తన చేయడం కోసం చెప్పడం జరిగింది. నిజానికి చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ పరిచయం ఇచ్చి పరమాత్ముని ఎలా తెలుసుకోవాలి, ఎలా తలుచుకోవాలని చెప్పడం జరుగుతుంది అనమాట. దాని సందర్భంగా కొన్ని శ్లోకాలు మాత్రమే ఈరోజు మీ అందరి ముందు పెట్టడం జరుగుతూ ఉంది. మొట్టమొదట అర్జున ఉవాచ కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. అర్జునుడు అడుగుతూ ఉన్నాడనమాట, ఓ యోగేశ్వర కృష్ణ, నిన్ను నిరంతరం ధ్యానం చేయడానికి ఆత్మనైన నేను నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి? హే భగవంతుడా, ఏ ఏ భావాలతో నిన్ను తెలుసుకోవాలి? ఆత్మనైన నేను ధ్యానించాలి నేను నిన్ను అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అర్జునుడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడనమాట. శ్రీకృష్ణ ఉవాచ బహూని వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. ఓ అర్జున, ఆత్మలమైన నీవు మరియు నేను ఇద్దరం కూడా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాము. అనేక జన్మల్లో నీవు వెళ్ళావు, నేను వెళ్ళాను, కానీ వాటన్నిటి గురించి నీకు తెలియదు, నాకు తెలుసు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే శ్రీకృష్ణుడు అర్థమైందా, ఇక్కడ నువ్వు నేను ఇద్దరము జన్మ మరణ చక్రంలో తిరుగుతున్నాము అని శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా చూపించడం జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణుడిని అడగడం అర్జునుడు, అప్పుడు శ్రీకృష్ణ సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆత్మ పరిచయం చెప్పడం జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణ ఉవాచ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు, ఆత్మ ఎలా ఇప్పుడు శరీరానికి ఒక వస్త్రాన్ని వదిలేసి దేహానికి ఇంకొక వస్త్రం ధరిస్తామో, అదే విధంగా ఆత్మ కూడా, దేహధారి అయిన ఆత్మ కూడా దేహాన్ని ఒక వస్త్రాన్ని వదిలినట్లుగా ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణ ఉవాచ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఆత్మ పుట్టిన వారు మరణించక తప్పరు, మరణించిన వారు మరలా జన్మించక తప్పరు. ఈ అనివార్యమైన కార్యం గురించి ఓ అర్జున నువ్వు చింతింపవలదు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆత్మ పరిచయాన్ని ఇస్తున్నట్లు, అంటే జనవరణంలో ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా, ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. అదే శ్రీకృష్ణుడే మళ్ళీ తర్వాత మరి మనిద్దరం కూడా ఆత్మలో జనవరణ చక్రంలో తిరుగుతామనేది క్లారిటీ వచ్చేసింది. మరి ఇప్పుడు పరమాత్ముడు ఎవరు, నేను ఎలా ధ్యానించాలి అని కదా అడిగాడు. అందుకని చెప్పి శ్రీకృష్ణుడు జ్యోతి స్వరూపుడైన పరమాత్ముడిని చూపిస్తూ అర్జునుడికి చెప్తూ ఉన్నారన్నమాట. శ్రీకృష్ణ ఉవాచ ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఉత్తమ పురుషుడైనటువంటి పరమాత్ముడు ఒకరున్నారయ్యా, నేను ప్రథమ పురుషుడిని, నువ్వు మధ్యమ పురుషుడివి, కాబట్టి మనమందరం కూడా తలుచుకోవాల్సింది ఆ ఉత్తమ పురుషుడైన
సహ పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఆ పరమాత్ముడు ఎలా ఉంటారయ్యా అంటే జ్యోతిలాగా ఉంటారు. ఆయన ఒక జ్యోతి స్వరూపుడు అని చెప్పి నేను కాదు, ఎందుకంటే నేను నువ్వు ఇద్దరం కూడా జన్మవర్ణ చక్రాల్లో తిరిగాము. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, ఆయనే జ్ఞాన సాగరుడు అని చెప్పి ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన తలుచుకుంటారో అలాంటి వారి హృదయం యొక్క స్మృతిలో ఆయన ఉంటాడు. అందరిలో కాదు, హృదయం యొక్క స్మృతిలో తలుచుకునే దాన్ని బట్టి ఆయన ఉన్నారు జ్యోతి స్వరూపుడు అని చెప్పి శ్రీకృష్ణ అర్జునుడికి తెలియజేయడం జరిగిందనమాట. మరి ఎక్కడ ఉంటారు ఆయన అంటే ఎలా ఉంటారు అనేది మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో పరమాత్మ తన పరిచయం ఇస్తూ ఉన్నారు అన్నమాట. భగవాన్ ఈశ్వర ఉవాచ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఎలా ఉంటాము అంటే అందరం కూడా ఒక జ్యోతి లాగా ఉంటాము. అది పరంధామంలో ఉంటాము, ఉండే పరమాత్మ ఉండే స్థానము. అక్కడ ఎలా ఉంటాము అంటే ఒక దారంలో పూసలు ఎలా అయితే కూర్చోబడి ఉంటాయో ఆత్మలైన అందరం కూడా పరంధామంలో ఈ విధంగా జ్యోతి ఆకారంలో కూర్చోబడి ఉంటాము అని చెప్పి తెలియచేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి భగవాన్ ఈశ్వర ఉవాచ, ఆయన పరిచయం ఆయన ఇస్తూ ఉన్నారు. ఎలా అనేది తెలుసుకుందాం. పితామహస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవ చ. అందరికీ తల్లి తండ్రి, పిత మాత, ఆయనే సర్వస్వము అని చెప్తారు కదా. మరి ఆయన ఎలా ఉంటారంటే ఓంకార స్వరూపుడు. ఆయన ఆత్మలైన మనమందరం కూడా ఓంకార స్వరూపంలో ఆ పరంధామంలో ఒక్కొక్కరు జ్యోతి బిందువులు ఓంకార రూపంలో ఉంటాము. ఈ విషయాన్నే యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం 3 వేదాల్లో కూడా సారంగా తెలియచేయడం జరిగింది అని చెప్పి ఈ శ్లోకాల్లో పరమాత్మ తన పరిచయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. భగవద్గీత సారమే ఇది. పరమాత్ముని నువ్వు తలుచుకోవాలి. ఆయన ఎలా ఉంటారు అంటే జ్యోతి బిందు స్వరూపుడు, ఓంకార స్వరూపుడు అని తన పరిచయాన్ని తాను ఇస్తున్నారు. శ్రీకృష్ణుడు కూడా పరమాత్మ పరిచయాన్ని అర్జునుడికి తెలియజేస్తూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు చెప్తారనమాట, నష్టో మోహ స్మృతి లబ్ధ అంటే నా మోహం అంతా నష్టమైపోయింది. ఇక్కడ నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాను. ఫస్ట్ ఏమన్నా నేను యుద్ధమే చేయలేను అని చెప్పారు. యుద్ధము అంటే ఆ స్థూల యుద్ధం కాదు, మన జీవితంలో అన్ని నేర్చుకున్నాం కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి యుద్ధం చేయాలి అనేది పరమాత్మ మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఓం శాంతి. భవ్యమైన ఆత్మభావం రమ్యమైన జీవనాదం నవ్యమైన నిత్యతాళం నిఖిల జగతి మూలం Hey,
మీకు తెలుసుంటుంది కొంతమందికి రాజమ్మయ్య అని. మా ముత్తవ్వ గారు రాజమ్మయ్య గారు, మా ముత్తవ్వ గారు 104 years ఉన్నారు. అప్పటి వరకు కూడా ఎంత ఓల్డ్ ఏజ్ లో కూడా ప్రతి రోజు ఆల్మోస్ట్ సెంటర్కి వచ్చేవాళ్ళు. సుగంధ బెంజి వాళ్ళందరికీ తెలిసింది. అప్పటి నుంచి కూడా మాకు ఈ జ్ఞానం పరిచయం ఉంది. ఈ సెంటర్లో అంటే నేను న్యూరాలజిస్ట్గా మాట్లాడుతున్నాను. వీళ్ళు చేసే సేవ చాలా అద్భుతం. అసలు ఆత్మ గురించి విచారము, మెడిటేషన్, యోగా ఏదైనా కూడా నా వరకు నా న్యూరలాజికల్ డిసీజెస్లో నేను పేషెంట్స్ అందరికీ ప్రిస్క్రైబ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఒక 100% డిసీజెస్ చూస్తే ఒక 60 to 70% డిసీజెస్ దే ఆర్ రిలేటెడ్ టు మెంటల్ ఇల్నెస్. సో మనం ఫస్ట్ మైండ్ని ట్యాకిల్ చేస్తే ఫిజికల్గా కూడా ఆ డిసీజెస్ తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మైండ్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది ఈ సెంటర్లో నేర్పిస్తారు. మనం పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, మనం యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా అంటే వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ మెడిటేషన్ మేబీ, మెడిటేషన్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. చాలా రకాలు ఉంటాయి. అందులో ద బెస్ట్ అని ఇది నేను చెప్పచ్చు. రాజయోగ మెడిటేషన్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సో 1 point concentration. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద యాంగ్జైటీ డిసీజెస్ కి ఒక 50% క్యూర్, మెడిసిన్స్ ఒక 50% హెల్ప్ చేస్తే ఒక 50% క్యూర్ వీ కెన్ గెట్ త్రూ మెడిటేషన్. యాంగ్జైటీ అనే కాదు, మైగ్రేన్, చాలా మంది తలనొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో ఆ హెడేక్స్ కి కూడా 50% ఐ విల్ సజెస్ట్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ, విచ్ వీఆర్ లెర్నింగ్ హియర్. ఓకే, సో పిల్లల్లో కొంతమంది సైకియాట్రిక్ ఇల్నెస్, ఇప్పుడు చిన్న పిల్లల్లో లైక్ టీవీకి అడిక్షన్, మొబైల్కి అడిక్షన్ అవన్నీ ఉంటున్నాయి. సో చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఎక్స్ట్రా మనకు కోకరికులర్ అనొచ్చు, లేకపోతే అవసరం అనొచ్చు, మన నిత్య జీవితంలో నిజంగా అవసరమయ్యే ఒక ఇంపార్టెంట్ ఒక యాక్టివిటీ మెడిటేషన్ అని చెప్పచ్చు. సో దీన్ని అందరూ ప్రాక్టీస్ చేసి వాళ్ళ లైఫ్స్లో మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది నేను MBBS కర్నూలు మెడికల్ కాలేజ్లో చేశాను. MD జనరల్ మెడిసిన్ SVMC తిరుపతిలో చేశాను. తర్వాత న్యూరాలజీ మణిపాల్ హాస్పిటల్ బెంగళూరులో చేశాను. సో ఆల్ ఇండియా లెవెల్లో న్యూరాలజీ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే న్యూరాలజీ 3 years చేసిన తర్వాత మనం ఒక పరీక్ష రాస్తాం. ఆ ఎగ్జామ్ 3 years కోర్స్ కంప్లీట్ అయినట్టు. అందులో ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. చాలా